హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను ఒక డైట్ ప్లాన్ మీతో షేర్ చేస్తున్నాను. అది ఎవరికి అంటే పీసీఓడీస్ ఇంకా పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఒక మంచి డైట్ ప్లాన్ నేను షేర్ చేస్తున్నాను. ఇది వెయిట్ లాస్కి కూడా చాలా బాగుంటుంది అండ్ అంతేకాకుండా మనకి పీసీఓఎస్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. మనకి నార్మల్గా ఏంటి అంటే పీసీఓడి ఏంటి మనకి ఈ పీసీఓడి కానీ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఏంటి సిమ్టమ్స్, పింపుల్స్ ఎక్కువగా రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. దాని ద్వారా ఏంటి మనకి ఫర్టిలిటీలో అంటే పిల్లలు పుట్టడంలో కొంచెం డిఫికల్టీ అవ్వడము, మెన్స్ట్రల్ సైకిల్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది, పీరియడ్స్ రాకుండా, ఇలా చాలా రకాల మనకి ఫేషియల్ హెయిర్ ఎక్కువగా గ్రో అయిపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ మెయిన్గా ఏంటి అంటే మనకి వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. ఆ వెయిట్ గెయిన్ అవ్వడం ద్వారా ఇంకా థైరాయిడ్, షుగర్ లెవెల్స్ హై అవ్వడము, డయాబెటీస్ రావడము, లేదంటే ఎక్కువగా వెయిట్ పెరిగిపోవడము, దాని ద్వారా మళ్ళీ మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకా పెరిగిపోయి థైరాయిడ్ ఎఫెక్ట్ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మనకి గ్యారంటీగా ఈ డైట్ ప్లాన్ కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా తగ్గించుకోవచ్చు. మనకి పీసీఓడి తగ్గిపోతుంది, వెయిట్ కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే మీ వెయిట్ కంట్రోల్ అవుతుందో మీకు ఆటోమేటిక్గా ఈ పీసీఓఎస్ అనేది కూడా మనకి బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే హార్మోనల్ బ్యాలెన్స్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది అండ్ మనకి పీసీఓఎస్ ప్రాబ్లం కూడా కరెక్ట్ అయిపోతుంది. అండ్ వెయిట్ లాస్ అయిపోయినంత వరకు కూడా మీకు పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి. కాకపోతే ఈ డైట్ ప్లాన్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. కంటిన్యూస్గా ఒక 2 months మీరు చేసి చూస్తే మనకంటే కొంతమందికి ఏంటంటే 1 monthలోనే ఎఫెక్ట్ చూపించేస్తుంది, కొంతమందికి 2 monthsలో ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ కంపల్సరీగా ఈ డైట్ ప్లాన్ మీకు పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అనేది 100%గా మీకు తగ్గించేస్తుంది. అండ్ వెయిట్ లాస్ కూడా మీకు చాలా వెయిట్ లాస్ ఉంటుంది. వెయిట్ లాస్ మీకు అంటే మీరు కరెక్ట్ వెయిట్కి వచ్చేసినాక మీ పీరియడ్స్ కూడా రెగ్యులర్ అయిపోతాయి అండ్ మీకు ఫర్టిలిటీ కోసం కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది అన్నమాట. సో లేట్ చేయకుండా మనం ఈ డైట్ ప్లాన్ని ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేయాలి అనేది అన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటి అంటే ఎప్పుడే కానీ ఈ డైట్ ప్లాన్ ఫాలో అయ్యేటప్పుడు ఒక్కటి మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే మెయిన్గా ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ మనకి క్యూర్ అవ్వాలి అనుకుంటే స్ట్రెస్ తీసుకోకూడదు. మనకి స్ట్రెస్ రిలీఫ్గా ఉండాలన్నమాట. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ ఎక్కువగా మీరు ఎంతైతే స్ట్రెస్ తీసుకుంటారో మనకి సగం మన డిజార్డర్స్కి కానీ డిసీజెస్కి కానీ అదే కారణం అవుతుంది. సో మనకి ఈ డైట్ ప్లాన్ ఫాలో అయ్యేటప్పుడు ఏంటి అంటే నార్మల్గా మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైట్ ప్లాన్ మంచిగా ఫాలో అవ్వాలి అండ్ మనకి ఈ దానికే స్టిక్ అయి ఉండాలన్నమాట. అంటే డిటర్మినేషన్ అండ్ పేషెన్స్ ఉండాలి. మనకి డైట్ ప్లాన్స్ ఏమైనా మనం ఫాలో అవుతున్నప్పుడు ఒక రోజు మనం ఫాలో అయ్యి ఇంకో రోజు చీట్ చేసి అలా మనం బ్రేక్ చేస్తే ఇది ఎప్పుడు మనకి వర్క్ అవ్వదు. అండ్ అంతేకాకుండా మనకి పేషెన్సీ ఉండాలి. అంటే కొంతమందికి నేను ఇంతకుముందు చెప్పినట్టు కొంతమందికి 1 monthలో, కొంతమందికి 2 monthsలో ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. అండ్ ఈ డైట్ ప్లాన్ వచ్చేసి మనం ఇండియన్ డైట్ ప్లాన్ మన సౌత్కి అంటే సౌత్ కానీ నార్త్ కానీ ఎవరైనా కానీ కొంచెం ఈజీగా ఫాలో అయ్యే విధంగా నేను ఇది ప్లాన్ చేశాను. అండ్ ఇది మనకి 100%గా మనకి ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనము ఎక్కువగా డైట్లో ఏంటి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే ఉంటుందో కొంచెం మనము మిల్లెట్స్ని తగ్గించుకోవాలి. అండ్ ఇంటేక్ ఆఫ్ మనకి ఈ డైరీ ప్రోడక్ట్స్ అంటే ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ మిల్క్ కానీ, ప్లాంట్ బేస్డ్ కర్డ్ కానీ, ప్లాంట్ బేస్డ్ ఏవైనా ప్రోడక్ట్స్ మనం వాడచ్చు. కానీ డైరీ బేస్డ్ మనం కొంచెం తగ్గించుకోవాలన్నమాట. అంటే ఈ బఫెలో కానీ, కౌ మిల్క్ కానీ, వాటి పెరుగు కానీ, పన్నీర్ కానీ, అంటే మీరు ఇన్స్టెడ్ ఆఫ్ డైరీ మిల్క్ది మనం పన్నీర్ తీసుకునే కంటే సోయా మిల్క్ పన్నీర్ కానీ, ఆల్మండ్ మిల్క్ పన్నీర్ కానీ ఇలాంటివి మీరు వాడుకోవచ్చు అనమాట. సో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ డైరీ ప్రోడక్ట్స్ మనం ఎంత తగ్గించుకుంటే మనకి డైట్ ప్లాన్ అంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ మనకి డైరీ ప్రోడక్ట్స్ అంటే మనకి కుదిరినప్పుడు ఎప్పుడే కానీ ఒక్కొక్కసారి బాడీ హీట్గా ఉన్నప్పుడు కానీ మీరు మజ్జిగ తీసుకోవచ్చు. కానీ కొంచెం పల్చగా, ఎక్కువగా మనకు క్రీమీగా అలా కాకుండా పల్చగా మజ్జిగ మనము ఒక డైట్లో మనము ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఫస్ట్ డైట్ ప్లాన్ స్టార్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సాల్ట్ ఇంకా కొంచెం ఈ హెవీ ఫ్యాటీ ప్రోడక్ట్స్ అనేవి మనం కొంచెం తగ్గించుకుంటే కార్బ్స్ కానీ లేదంటే సాల్ట్ కానీ కొంచెం మనం డైట్లో తగ్గించుకోవాలి. అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏంటంటే షుగర్ కంప్లీట్గా తీసేసేయాలి. ఒకవేళ పీసీఓడీస్ కానీ లేదంటే పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఏంటంటే వెయిట్ హెవీగా ఉన్నప్పుడు ఈ షుగర్ కంప్లీట్గా మనం కొంచెం డైట్లో ఈ ప్రాబ్లం క్యూర్ అయ్యేంత వరకు మనం డైట్లో తీసేస్తే ఏంటంటే వెయిట్ లాస్ కోసం కూడా హెల్ప్ అవుతుంది
అండ్ మనకి పీసీఓడి కూడా క్యూర్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బ్రౌన్ షుగర్ లైట్గా తీసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు ఎప్పుడన్నా మనకు కావాలి అంటే. డేట్స్ ఉన్నాయి, మనము ఏదైనా డైట్లో డేట్స్ కానీ స్మూదీస్లో అలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా క్రేవింగ్స్ ఉన్నా కానీ కిష్మిష్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి మనం తీసుకుంటూ ఉంటాం కాబట్టి అంత మనకి దాని మీద వెళ్ళదన్నమాట. సో డే మనకి స్టార్ట్ చేసినప్పుడు డైట్ ప్లాన్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ డ్రింక్తో. సో ఎర్లీ మార్నింగ్ మనం ఏంటి అంటే ఒక మంచి ఫ్యాట్ కట్టర్ కానీ డీటాక్స్ వాటర్ కానీ స్టార్ట్ చేయాలన్నమాట. సో చాలా రకాల టీస్ ఉన్నాయి మనకి, డీటాక్స్ టీస్ కానీ లేదంటే వాటర్స్ కానీ. కాకపోతే మీకు టర్మరిక్ టీ చాలా బెస్ట్. సో అది చాలా బెటర్ మనకి పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో మార్నింగ్ డ్రింక్ అది తీసుకోవచ్చు. ఒకవేళ ఆ టీ పాసిబుల్ కాదు అనుకునే వాళ్ళు ఒక్కొక్కసారి అజ్వైన్ టీ అంటే వాము టీ తీసుకోవచ్చు. లేదు అంటే మనకి కరివేపాకు ఉంటుంది కదా, సో దాన్ని కూడా తీసుకోవచ్చు అనమాట. లేదు అంటే ధనియాల టీ, ఇలా కొంచెం వేరే డిఫరెంట్ టీస్ మీరు తీసుకోవచ్చు. బట్ చాలా ఎఫెక్టివ్గా మనకి వర్క్ చేసేది అయితే టర్మరిక్ టీ చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఫస్ట్ మీరు టర్మరిక్ టీతో డే స్టార్ట్ చేయండి. సో అది అయిపోయిన తర్వాత అది ఒక 6:37 లోపు ఆ టీ తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ మనకి 8 నుంచి 9 లోపు మీరు ఫినిష్ చేసుకోవాలి. 8 o'clock to 9 బిట్వీనే మీరు ఫినిష్ చేసేయాలి. సో బ్రేక్ఫాస్ట్లో కొన్ని ఆప్షన్స్ మనం తీసుకోవచ్చు. నేను నార్మల్గా సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఫ్రూట్స్, మిక్స్డ్ ఫ్రూట్ సాలెడ్స్ కానీ, లేదు అంటే ఓట్స్తో రెసిపీస్ చాలా రకాలుగా ఉన్నాయి. ఓట్స్ కిచిడి కానీ, ఓట్స్ మనకి స్మూదీస్ కానీ, ఓట్ మీల్స్ కానీ ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఒకవేళ ఓట్స్ కూడా మీ దగ్గర లేవు, పాసిబుల్ అవ్వట్లేదు అనుకుంటే, లేదు అంటే ఒకరోజు ఓట్స్ అంటే వీక్ అంతా కూడా మనం సేమ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోలేం కాబట్టి ఒకరోజు ఓట్స్ తీసుకున్నప్పుడు ఒకరోజు మీరు ఏం చేస్తారంటే ఎక్కువ ప్రోటీన్ బేస్డ్ డైట్ మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే ఒక 2 or 3 ఎగ్ వైట్స్ తీసుకుని కొన్ని డ్రై నట్స్ ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవచ్చు లైట్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు. సో దాంతోపాటు ఒకవేళ మీకు టీ ఆర్ కాఫీ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటే టీ కాఫీ తీసుకోవచ్చు, బట్ వితౌట్ షుగర్ అనమాట. సో షుగర్ తీసుకోకుండా టీ ఆర్ కాఫీ మనం తీసుకోవచ్చు. బట్ వీలైనంత వరకు మిల్క్ లేకుండా తీసుకుంటే బెటర్. మిల్క్ యూస్ చేసినా కానీ ఆల్మండ్ మిల్క్ కానీ ప్లాంట్ బేస్డ్ మిల్క్ ఇప్పుడు చెప్పినట్టు అలాంటి మిల్క్స్ యూస్ చేస్తే బెటర్. ఒకేసారి మనం మానేయలేం కాబట్టి ఒక వీక్ కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకుని తర్వాత మీరు మానేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఈ ఓట్స్ పాసిబుల్ అవ్వలేదు, ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇవన్నీ మీ ఇంట్లో ఏవి లేవు అనుకున్నప్పుడు వీ కెన్ గో విత్ మల్టీగ్రెయిన్ ఆటా. ఇది రోటీ ఉంటుంది కదా, ఇంట్లో ప్రిపేర్ చేసుకునే మల్టీగ్రెయిన్ ఆటాది రోటీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక చపాతీ కానీ 1.5 కానీ మీరు తీసుకుని మంచి వెజీస్ ఉన్న కర్రీ ఏదైనా మంచి నైస్ వెజిటేబుల్స్ ఏదైనా సింపుల్గా చేసుకున్న వెజిటేబుల్ కర్రీ ఆర్ దాల్ అంటే పప్పు కానీ ఏదైనా కానీ మీరు దాంతో తీసుకోవచ్చు. మంచిగా రోటీ మల్టీగ్రెయిన్ ఆటా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఆ రోటీ చేసుకోవచ్చు. సో బ్రేక్ఫాస్ట్ అయితే మనకి ఒక 4 ఆప్షన్స్ వరకు మీకు ఇచ్చాను. ఓట్స్, లేదంటే ఓట్స్ స్మూదీ, మీల్స్ కానీ మీరు లంచ్లో హెవీగా తినకపోతే కొంచెం బ్రేక్ఫాస్ట్లోనే హెవీగా తినడానికి మీరు బ్రౌన్ రైస్ కిచిడి కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మల్టీగ్రెయిన్ ఆటా మనకి రోటీ ఉంటుంది కదా మల్టీగ్రెయిన్ ఆటాది, సో ఆ చపాతీ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్. ఇంకా మీకు ఫ్రూట్స్, ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ ఏవైనా స్ప్రౌట్స్ కానీ ఇలాంటివి మీరు తీసుకోవచ్చు. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక మనకి నెక్స్ట్ ఏంటి అంటే మిడ్ మార్నింగ్ స్నాక్ అనమాట. మిడ్ మార్నింగ్ స్నాక్ మనకి 11 to 11:15 or 11:30 లోపే ఫినిష్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీరు ఇష్టమున్న ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. సీజనల్ ఫ్రూట్ ఏదైనా మీరు ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోవచ్చు. యాపిల్, లేదంటే బెర్రీస్, బెర్రీస్ ఇంకా స్ట్రాబెర్రీస్ చాలా బాగా క్యూర్ చేస్తాయి అనమాట. అంటే పీసీఓడీస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే బెర్రీస్, బ్లూబెర్రీస్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ ఇలాంటి ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు సీజనల్ ఫ్రూట్ ఏది అవైలబుల్ ఉన్నా యాపిల్, బనానా, గోవా, ఆరెంజ్, విటమిన్ సి ఏవి ఉన్నా కానీ మీరు ఫ్రూట్తో మీరు మిడ్ మార్నింగ్ స్నాక్ ఫినిష్ చేయొచ్చు. ఒకవేళ ఆ ఫ్రూట్స్ కూడా ఏవి అవైలబుల్ లేవు అనుకుంటే మీరు డ్రై నట్స్ తీసుకోవచ్చు. ఒక 7 or 8 బాదాం, ఒక 2 అక్రోట్ అండ్ ఒక 1 tablespoon వరకు పంకిన్ సీడ్స్ తీసుకోవచ్చు. ఇలా నట్స్తో ఫినిష్ చేయొచ్చు. లేదు అనుకుంటే ప్రోటీన్ లడ్డు ఇలాంటివి కొన్ని రెసిపీస్ ఉన్నాయి కదా, ప్రోటీన్ లడ్డు కానీ లేదంటే ఏదైనా మనకి కొంచెం చిన్నది లైట్ స్నాక్ లాగా మీరు మిడ్ మార్నింగ్ స్నాక్ మనం ఫినిష్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లంచ్ టైం. సో లంచ్లో ఏంటి అంటే నేను సజెస్ట్ చేసేది మనకి నార్మల్గా ఒకవేళ మీరు మార్నింగ్ టైమ్స్ ఓట్స్తో సంబంధించిన ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేశారు అనుకుంటే మీరు లంచ్లో మల్టీగ్రెయిన్ ఆటాది రోటీ చేసుకోవచ్చు. ఎనీ కర్రీ ఆర్ వెజిటేబుల్ దాల్ ఏదైనా తీసుకోవచ్చు. లేదు అంటే మీరు లైట్గా సూప్స్తో వెళ్ళొచ్చు. వెజిటేబుల్ సూప్ కానీ, లేదు అంటే మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ కానీ, పంకిన్ సూప్ కానీ
లేదంటే టమాటో సూప్ కానీ ఇలాంటి సూప్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఆప్షన్ ఏమిస్తాను అంటే మనకి బ్రౌన్ రైస్తో ఏవైనా కానీ బ్రౌన్ రైస్ కిచిడి, బ్రౌన్ రైస్ ఏంటిది దద్దోజనం, లేదంటే బ్రౌన్ రైస్తో పులావ్, బ్రౌన్ రైస్ ఫ్రైడ్ రైస్, లేదంటే బ్రౌన్ రైస్ కొంచెం కర్రీ ఆర్ కొంచెం పప్పు అలా వేసుకుని లంచ్ అనేది మీరు ఫినిష్ చేసుకోవచ్చు. ఒకవేళ రైస్ వద్దు మనకి అనుకుంటే ఈ మల్టీగ్రెయిన్ చపాతీ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకేమైనా మనకి ఓట్స్, ఒకవేళ మీరు మార్నింగ్ తీసుకోకపోతే ఓట్స్ స్మూదీ, ఓట్స్ మీల్ కానీ ఏదైనా మీరు దాంతో మీరు ఫినిష్ చేయొచ్చు లంచ్ అనేది. అండ్ ఇది మనకి బ్రౌన్ రైస్ కానీ మల్టీగ్రెయిన్ రోటీ అనేది అందరూ కూడా ఫాలో అవ్వచ్చు. సో ఈ సూప్స్ మీరు ఎప్పుడన్నా మీకు అదే తిని బోరింగ్గా ఉన్నప్పుడు సూప్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సాలెడ్స్ ఉన్నాయి, వెజిటేబుల్ సాలెడ్స్, మనకి ఫ్రూట్స్ సాలెడ్ ఒకటి ఉంది, ఓన్లీ వెజిటేబుల్స్తో మనకి సాలెడ్ ఉంది. సో ఇలాంటి సాలెడ్స్ ఏవైనా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు లంచ్ అయిపోయింది కదా. సో లంచ్ తర్వాత నెక్స్ట్ మనకి ఏంటి అంటే ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా మీరు ఒకవేళ మార్నింగ్ ఏమి ఫ్రూట్స్ తీసుకోలేదు, ఓన్లీ నట్సే తీసుకున్నారు, లేదంటే గ్రీన్ టీయో బ్లాక్ కాఫీయో ఏదో తీసుకున్నారు అనుకుంటే ఇక్కడ మీరు ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఏదైనా సీజనల్ ఫ్రూట్ ఏదైనా మీకు అవైలబుల్లో ఉన్న ఆప్షన్ తీసుకోవచ్చు. లేదు అంటే ఈ పంకిన్ సీడ్స్, డ్రై వాల్నట్స్, బాదాం ఇలాంటివి తీసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే డ్రై నట్స్లో మనకి డ్రై సీడ్స్లో మెయిన్గా మీరు ఫ్లాక్స్ సీడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. మార్నింగ్ టైంలో కానీ మిడ్ మార్నింగ్ స్నాక్స్లో కానీ, లేదు అంటే ఏ రెసిపీస్లో అయినా మీరు లంచ్లో ఒకవేళ రోటీ చేసుకుంటున్నారు అనుకోండి, అందులో ఫ్లాక్స్ సీడ్స్ మిక్స్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే పీసీఓడీస్ ఉన్న వాళ్ళల్లో ఫ్లాక్స్ సీడ్స్లో మనకి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన పీసీఓడీస్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని ప్రాపర్గా చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట ఈ పీసీఓడీస్ ఉన్న వాళ్ళలో. సో కంపల్సరీగా డేలో కనీసం 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఐదర్ బ్రేక్ఫాస్ట్లో కానీ, ఐదర్ స్నాక్ టైంలో కానీ, లంచ్ రెసిపీస్లో కానీ, ఈవినింగ్ స్నాక్స్లో కానీ, లేదు అంటే డిన్నర్ టైంలో కానీ, ఏ టైంలో అయినా మీరు ఫ్లాక్స్ సీడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మధ్యాహ్నం మీరు కర్రీస్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే పన్నీర్ బుర్జీ, ఎగ్ బుర్జీ ఏదో ఒకటి మీరు కంపల్సరీగా ఏదైనా మంచి వెజిటేబుల్స్ ఉన్న లంచ్ అనేది మీరు తీసేసుకుంటారు కాబట్టి సో డిన్నర్ మనము లైట్ పెట్టుకోవాలన్నమాట. అండ్ డిన్నర్ కూడా 7 to 7:30 లోపే ఫినిష్ చేసుకోవాలి. ఒకవేళ కుదరకపోతే మ్యాక్సిమం 8 వరకు, 7 to 8 లోపు మీరు కంప్లీట్గా మీ డిన్నర్ అనేది ఫినిష్ చేసుకోవాలి. అండ్ ఈ డిన్నర్లో మనకి ఏంటి అంటే మ్యాక్సిమం ట్రై చేయండి. ఏంటి అంటే ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే, కరెక్ట్గా మనకి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ తగ్గాలి అనుకుంటే మాత్రం సాల్ట్ లేకుండా అండ్ కార్బ్స్ లేకుండా ఉండేటట్టు డిన్నర్లో మీరు ట్రై చేయాలన్నమాట. ఎక్కువగా కార్బ్స్ ఇంక్లూడ్ చేసుకోకండి. ఒకవేళ మీరు ఏమైనా కార్బ్స్ తీసుకోవాలి అనుకుంటే మార్నింగ్ టైమ్స్లో కానీ, లేదంటే ఆఫ్టర్నూన్ ఏవైనా మీరు ఎలాగైనా ఇంక్లూడ్ అంటే లంచ్ రెసిపీస్లో కొంచెం మనకి క్యాలరీస్ కార్బ్స్ వస్తాయి కాబట్టి అలా అప్పుడు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ నైట్ టైంలో మాత్రం కంప్లీట్గా కార్బ్స్ని అవాయిడ్ చేసేయండి. సో మనకి డిన్నర్ ఆప్షన్స్ ఏంటి అంటే ఫ్రూట్స్ సాలెడ్స్ ఏమైనా తీసుకోవచ్చు. ఫ్రూట్ సాలెడ్ ఏదైనా కొంచెం ఒక చిన్న బౌల్ వరకు తీసుకోవచ్చు. లేదు అంటే మామూలుగా ఏదైనా ఒక ఫ్రూట్ కొంచెం మీరు తీసుకుంటే సరిపోతుంది. లేదు ఫ్రూట్స్తో కొంచెం మాకు సరిపోవట్లేదు, కొంచెం ఆకలేస్తుంది అనుకుంటే మళ్ళీ మీరు ఒకవేళ లంచ్లో కానీ, లేదంటే బ్రేక్ఫాస్ట్లో మీరు రోటీ తీసుకున్నారు అనుకుంటే ఒక మల్టీగ్రెయిన్ రోటీ తీసుకుని ఐదర్ పన్నీర్ బుర్జీ కానీ అలా తీసుకోవచ్చు. ప్రోటీన్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకు అంటే మనకి ప్రోటీన్ ఇంకా ఫైబర్ డిన్నర్ టైంలో ఉంటే మనకి నైట్ అంతా మన మెటబాలిజం చాలా ఫ్రీగా ఉంటుంది. మార్నింగ్ టైమ్స్ మనకి చాలా బౌల్ మూమెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకని నైట్ టైమ్స్ మీరు ప్రోటీన్ ఇంకా ఫైబర్ బేస్డ్ ఫుడ్ అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి. సో ఫ్రూట్స్ కానీ, లేదు అంటే నెక్స్ట్ మనకి ఓట్స్ కిచిడి ఆర్ ఓట్స్ మీల్, ఓట్స్ స్మూదీ, సో మసాలా ఓట్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు హెవీగా తినాలి అనుకుంటే కూడా ఓట్స్ మనకి కిచిడి ఇవన్నీ ఉంటాయి. లేదు అంటే మల్టీగ్రెయిన్స్ రోటీ ఉంది, సో అది ఎక్కువగా మీరు అలా ఫినిష్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు డిన్నర్ని లైట్గా పెట్టుకోవచ్చు. అండ్ డిన్నర్లో ఒకవేళ ఇవేవి వద్దు అనుకుంటే సూప్స్ ట్రై చేయొచ్చు. మనకి పంకిన్ సూప్ కానీ, టమాటో సూప్ కానీ, వెజిటేబుల్ సూప్ కానీ, లేదు అంటే వెజిటేబుల్ సాలెడ్ ఏదో ఒకటి మీరు ఫ్రూట్ సాలెడ్ ఇలా మీరు డిన్నర్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు హెవీ ఫుడ్ అనేది డిన్నర్లో అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అండ్ ఒక రోటీతో మీరు ఫినిష్ చేయాలి అనుకుంటే లైట్గా ఈ మల్టీగ్రెయిన్ రోటీ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అంత వద్దు ఓన్లీ లైట్గా ఇంకొంచెం లైట్గా వెళ్ళాలి అనుకుంటే ఇంకో ఆప్షన్ ఉంది.
ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదేంటి అంటే ఎగ్స్, ఒక 3 ఎగ్ వైట్స్ తీసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు వెజిటేబుల్ సాలెడ్, మీరు ఏదైనా వెజిటేబుల్ సాలెడ్ కొంచెం తీసుకుంటే మీకు డిన్నర్ ఫినిష్ అయిపోతుంది. అండ్ అంతగా మనము డే అంతా కూడా స్టార్వ్ ఏం చేయట్లేదు, అంటే మనం ఆకలిగా పెట్టేసి అంతే బాడీని ఉంచలేదు కాబట్టి మన వర్క్కి తగ్గట్టుగా ఈ డైట్ ప్లాన్ మనకి సరిపోతుంది అనమాట. అంటే మధ్యాహ్నం మార్నింగ్ మనం స్కిప్ చేయకుండా తింటున్నాము, స్నాక్ తింటున్నాము, లంచ్ తినాలి, అండ్ మిడ్ ఈవినింగ్ స్నాక్ కూడా తింటున్నాం కాబట్టి డిన్నర్కి మనకు కొంచెం లైట్గా ఉన్నా కానీ సరిపోతుంది. అండ్ ఒకవేళ మీకు లంచ్ టైంలో రైస్తో కానీ లేదంటే చపాతీతో కానీ మీకు కొంచెం ఇంకా హెవీగా కాలేదు అనుకుంటే మీరు మజ్జిగ తీసుకోవచ్చు. మజ్జిగ తీసుకునే అలవాటు ఉంటే పల్చగా మజ్జిగ చేసుకొని బటర్ మిల్క్ మనము సాల్ట్ మజ్జిగ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్కి మనము ఈ డిన్నర్ ప్లాన్ అంతా కూడా డిన్నర్ వరకు కూడా మొత్తం అయిపోయిన తర్వాత నైట్ డ్రింక్ చాలా ఇంపార్టెంట్. మెటబాలిజం మనకి బాగుండాలి అనుకుంటే నైట్ డ్రింక్ చాలా ఇంపార్టెంట్ అండి. సో దట్ ఏంటి అంటే నైట్ టైం కూడా మనకి మెటబాలిజం అనేది మంచిగా వర్క్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో నైట్ టైము మీరు ఈ బే లీఫ్ మనకి బిర్యానీ ఆకు ఉంటుంది కదా, దాని టీ తీసుకోవాలి. సో మనకి ఈ బే లీఫ్ టీ తీసుకోవచ్చు, బిర్యానీ ఆకుది టీ తీసుకుంటే మనకి నైట్ టైం బాగా మెటబాలిజం అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ అది కాదు అనుకుంటే ఒక్కొక్కసారి మనకి వాము టీ కానీ లేదు అంటే సోంపు టీ కానీ మీరు తీసుకోవచ్చు. సో ఇలా మనకి డే అంతా డైట్ ప్లాన్ ఇది PCOSతో ఉన్న వాళ్ళకి. అండ్ కంపల్సరీగా ఏం చేయాలి అంటే మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకుండా తీసుకోవాలి. సో ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద్వారానే మనకి PCOS, PCOD వస్తుంది కాబట్టి మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది అండ్ షుగర్ లెవెల్స్ కూడా చాలా హెవీగా రేజ్ అయిపోతాయి. సో ఎప్పుడే కానీ బ్రేక్ఫాస్ట్ మిస్ చేయకుండా బ్రేక్ఫాస్ట్తో పాటు ఈ డైట్ ప్లాన్ని కనుక మీరు ఇదే ఆప్షన్స్ మీరు యూజ్ చేసుకొని కనుక పాటించినట్లయితే స్ట్రిక్ట్గా కంపల్సరీగా మీకు 1 మంత్ లోపు మీకు PCOS ప్రాబ్లం అనేది కరెక్ట్ అయిపోతుంది అండ్ మీకు పీరియడ్స్ కూడా కరెక్ట్ టైంకి వస్తాయి. అండ్ దాని తర్వాత మీకు ఒకవేళ సాల్ట్ అండ్ లెస్ కార్బ్ ఫుడ్ తీసుకుంటే మీకు వెయిట్ లాస్ అయిపోతుంది. అండ్ PCOS ఉన్న వాళ్ళలో ఒక్కొక్కసారి థైరాయిడ్ కూడా వచ్చేస్తుంది కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లం కరెక్ట్ అవుతుంది. అండ్ మీకు ప్రాబ్లమ్స్ పీరియడ్స్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాయో ఫర్టిలిటీ కూడా మీకు బాగుంటుంది. అంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకుండా, ఫర్టిలిటీ కోసం మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మంచి మీకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అయిపోతాయి అన్నమాట. సో ఈ డైట్ ప్లాన్ మీరు కరెక్ట్గా కనుక ఫాలో అయినట్లయితే కంపల్సరీగా PCOS ఇవన్నీ కూడా మీరు తగ్గించుకోవచ్చు అండ్ వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అండ్ హెల్తీగా ఉండొచ్చు. మెయిన్గా మనకేంటి అంటే ఇవన్నీ తింటూ అయినా కానీ కొంచెం ఒక్కొక్కసారి సడన్గా మనం ఈ డైట్ ప్లాన్కి వెళ్ళాలి అంటే కూడా మనకు కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది, కాకపోతే కష్టం అనిపిస్తుంది. మనకి ఈ PCOS ప్రాబ్లం పెట్టుకొని వెయిట్ గెయిన్ చేసుకొని థైరాయిడ్ లేదంటే డయాబెటీస్ లేదంటే ఫర్టిలిటీ లేకుండా ఆ బాధని ఫేస్ చేయడం కంటే మనకి కొంచెం మన హెల్త్ కోసమే, మనం మంచి కోసమే కాబట్టి కొంచెం ఈ డైట్ ప్లాన్ని మనకి అంటే కొంచెం అలవాటు లేనిదైనా కానీ కొంచెం హెల్తీ వేలో డైట్ ప్లాన్ అనేది మనం చూసుకున్నట్లయితే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాగుంటాయి అండ్ హ్యాపీగా ఉండొచ్చు. వీలైనంత వరకు స్ట్రెస్ రిలీఫ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అండ్ సీజనల్ ఫ్రూట్స్ తింటూ మంచి హెల్తీ ఫుడ్ మీరు తీసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకేంటి అంటే ఈ ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ వీలైనంత వరకు చాలా వరకు తగ్గించేసేయాలన్నట్టు. ఆయిలీ ఇంకా జంక్ ఫుడ్ మనం ఎంత తగ్గిస్తే అంత మంచిది. సో హెల్తీ డైట్ ప్లాన్ అనేది మనం ఫాలో అవుతుంటే కంపల్సరీగా మీకు PCOS ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. అండ్ ఒకవేళ హెల్ప్ఫుల్ అయినా కానీ మీకు ఏమైనా డౌట్స్ ఇంకేమైనా నేను ఏదైనా పాయింట్స్ మిస్ చేసినా కానీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కంపల్సరీగా కమెంట్ సెషన్లో అడగచ్చు, నేను అవన్నీ కూడా క్లియర్ చేస్తాను. సో ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కూడా నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయాలి. సో దట్ ఏంటి అంటే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.